శ్రీమాత్రే నమః. ఆస్ట్రో లైఫ్ పరిహార్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు జూలై 6వ తారీఖు అంటే ఏకాదశి రోజు ఆదివారం రోజు కల్లా ఈ వస్తువును తీసి బయట పడేయండి, లేదంటే చాలా నష్టపోతారు. ఈ 5 వస్తువులు కనుక మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో క్షణం కూడా నిలబడదు. మీకు పట్టినటువంటి దరిద్రాన్ని ఎవరూ కూడా ఆపలేరు, ఆఖరికి ఆ భగవంతుడు కూడా. ఎందుకంటే మీ ఇంట్లో ఉన్నటువంటి 5 రకాల వస్తువుల వల్ల మీ ఇంటి లోపలికి లక్ష్మీదేవి పొరపాటును కూడా అడుగు పెట్టడానికి ఇష్టపడదు. అలాగే ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళడానికి కూడా ఇష్టపడదు. ఎన్నో రకాలైనటువంటి పూజలు, వ్రతాలు, నోములు చేసుకుంటూ ఉంటున్నారు. దీపం, ధూపం, నైవేద్యాలతో ఆ భగవంతుని కూడా ఎంతో పూజిస్తూ ఉన్నారు. అయినా సరే మీకు ఇంకా ఈ సమస్యలకు కారణం ఏమిటో తెలుసా? మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ 5 వస్తువులేనండి. కాబట్టి వృశ్చిక రాశి వారు తక్షణమే ఆ వస్తువులను కనుక మీరు బయట పడేసినట్లయితే మీరు చేసేటటువంటి పూజలు కానీ, వ్రతాలు కానీ ఏమైనా సరే ఆ దైవానికి చెందుతాయి. లేదంటే మీరు ఎన్ని చేసినా కూడా మీకు కష్టం తప్ప వచ్చేటటువంటి ఫలితం అనేది ఏమీ ఉండదు. ఈ వీడియోలో చెప్పినట్లుగా అత్యవసర పనులన్నీ పక్కన పెట్టి ఈ విషయాల మీద దృష్టి పెట్టండి. లక్ష్మీదేవి కటాక్షం లేకపోతే మనం ఎంత కష్టపడినా ఫలితం శూన్యం. అందుకే లక్ష్మీదేవి మన ఇంట్లో నిత్యం కొలువే ఉండాలంటే మనం కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. అసలు ఆ 5 వస్తువులు ఏంటి అనేది తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చివరి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక వస్తువు మిస్ అయినా మళ్ళీ మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. మనకు తెలియకుండా మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెట్టడానికి సంకోచిస్తుంది. మీరు మీ ఇంట్లో ఉన్న 5 రకాల వస్తువులను వెంటనే బయటపడేస్తే మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయి. మీ అదృష్టం ఎలా మలుపు తిరుగుతుందో మీరే స్వయంగా చూసి ఆశ్చర్యపోతారు. ఈ విషయాలను మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే శక్తి వీటికి ఉంది. అలాగే వృశ్చిక రాశి వారు ప్రత్యేకమైన వారుగా గుర్తించుకోండి. సాక్షాత్తు ఈ రాశి వారికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారిది అన్ని రాశుల కంటే భిన్నమైన రాశి, లోతైనది. వీరిని అర్థం చేసుకోవటం ఒక సవాలు. వీరికి ఉన్న గుణం లోతుగా ఉండటం, మరి భావోద్వేగాలను కలిగి ఉండటం. అందుకే వీరి పైకు ఎంత కఠినంగా, గంభీరంగా కనిపించినా లోపల సముద్రమంతా భావోద్వేగం ఉంటుంది. అలాగే మనస్తత్వం సముద్రం లాంటిది. పైకి ప్రశాంతంగా కనిపించినా లోపల ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఓర్పుకు, సహనానికి మారుపేరు. వీరు జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు. వీరికి మంచిదనం, పట్టుదల అధికంగా ఉంటుంది. డబ్బు పరంగా చాలా జాగ్రత్తగా ఉంటారు. భవిష్యత్తు కోసం పొదుపు చేయడంలో, పెట్టుబడి పెట్టడంలో వీరు ముందుంటారు. జీవితంలో వీరు అంకితభావంతో పనిచేస్తారు. ఏ పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు. వీరు ఎవరు భరించలేని కష్టాలను కూడా చిరునవ్వుతో, ఓర్పు మరియు సహనంతో భరిస్తారు. కానీ సహనాన్ని కూడా ఒక హద్దు ఉంటుంది కదా. ఆ హద్దు దాటితే ప్రళయమే సృష్టిస్తారు. ప్రేమ, బంధాల విషయంలో ఈ రాశివారు తీవ్రంగా ఉంటారు. ప్రేమించిన వారికి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. అదే సమయంలో అసూయ, తమ వారనే భావన ఎక్కువగా ఉంటాయి. ఇతరుల సలహాలను వినడానికి అంతగా ఇష్టపడరు. తమకు తెలిసినదే సరైనదే అని భావన వారితో ఎక్కువగా ఉంటుంది. వారి విశ్వాసానికి మించిన సంపద మరొకటి ఉండదు. వీరితో శత్రుత్వం పెట్టుకోవటం అంటే నిప్పుతో చెలగాటం ఆడటం లాంటిదే. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాలునైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. అలాగే వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఒక బృందాన్ని నడిపించడంలో, కష్టమైన పనులు పూర్తి చేయడంలో ముందుంటారు. పూజలు, నోములు, వ్రతాలు అని బాగానే ఉంటాయి. అయినా సరే వీరికి ఈ మధ్య దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. వీరికి అర్థం కావట్లేదు. కానీ మీరు పట్టించుకోకుండా మీకే అర్థం కాని విషయం అనేది ఒకటి ఉంది. మీ ఇంట్లో చాలా వరకు కూడా మీ ఇంట్లో ఈ 5 రకాల వస్తువులు మీరు చేసేటటువంటి పూజలు కానివ్వండి, పునస్కారాలు, నోములు కానివ్వండి, ఎన్ని చేసినా కూడా, ఎన్ని మంచి పనులు చేసినా కూడా వస్తువులు ఆ మంచిని మీకు అందకుండా చేస్తున్నాయి. అవే లాగేసుకుంటున్నాయి.
ఎంతసేపటికి ఆ వస్తువుల రూపంలో చెడు అనేది మీ ఇంటి లోపలికి ప్రవేశిస్తూనే ఉంటుంది. ఏదో ఒక రూపంలో మీరు దాన్ని తొలగిస్తూనే ఉన్నా కూడా చెడు అనేది ఆ వస్తువులు ద్వారానే ఉంది. ఆ వస్తువులు ఏంటి అంటే అవే మిమ్మల్ని ఇంత దాకా లాక్కువచ్చాయి. మీరు అన్నీ చేస్తున్నారు. కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ వస్తువులు మాత్రం పట్టించుకోవటం లేదు. మనం పూజలు చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. కానీ ఇంటిని ఎంత మాత్రం శుభ్రంగా ఉంచుకుంటున్నామా అన్న విషయం మీరు ఎప్పుడైనా గమనించారా? ఎందుకంటే మీరు శుభ్రంగా ఉంచుకోవచ్చు. కాదని అనటం లేదు. మీ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని వస్తువులు ఆ చెడును తాలూకా దృష్టిని ఏంటంటే మీ ఇంటి మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. అది మీరు పట్టించుకోవటం లేదు. ఎంతసేపటికి శుభ్రంగా ఉండటం కాదు. పూజలు అని ఇలాంటి వాటిలో ఉంటున్నారు. కానీ ఆ వస్తువులు ఏంటంటే నెగిటివిటీని ఆకర్షిస్తున్నాయి. ఎక్కడికక్కడ దరిద్రాన్ని ఆకర్షిస్తున్నాయి. దరిద్ర దేవత ఇంట్లో తిష్ట వేసుకునేలా చేస్తున్నాయి. మరి దరిద్ర దేవత ఉంటే మరి లక్ష్మీదేవి ఎలా ఉంటుంది? ఇంట్లో దరిద్ర దేవత అలాగే లక్ష్మీదేవి ఇద్దరూ కూడా అక్క చెల్లెళ్ళే. జ్యేష్ఠాదేవి ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు. లక్ష్మీదేవి ఉన్న చోట జ్యేష్ఠాదేవి ఉండదు. ఇద్దరికీ అసలు క్షణం కూడా పడదు. మరి ఆ జ్యేష్ఠాదేవి బయటకు పంపించి మరి లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెట్టించుకుని తిష్ట వేసుకుని కూర్చోవాలి అంటే ముందు ఈ 5 వస్తువులు తీసేస్తే ఆ రూపంలో ఆ జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది. సంపాదించిన నిలకడగా లేకపోవటం, అప్పులు చేయాల్సిన పరిస్థితి రావటం, భార్యాభర్తల మధ్య గొడవలు తరచూ, ఒకరిని విడిస్తే ఒకరికి అనారోగ్య సమస్యలు, ఇంటికి వాస్తు దోషాలు, వివాహం కాకుండానే వయసు వచ్చిన వారితో గొడవలు అవ్వటం, సంతానం లేకపోవటం, ఎప్పుడూ కూడా ఏదో ఒక మనస్పర్ధలు ఇలాంటివి మీరు చూస్తున్నారన్నమాట. ఆ వస్తువులు తీసి బయట పడేసిన రోజున వీటన్నిటికీ కూడా మీకు ఫుల్ స్టాప్ అనేది పడుతుంది. కాబట్టి ఆ వస్తువులు ఏంటనేవి ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం. ఈ వృశ్చిక రాశి వారు ముందు తీసేసేయాల్సినటువంటి వస్తువుల్లో మొట్టమొదటిది ఆగిపోయినటువంటి గడియారం. అది మీ ఇంట్లో ఉందేమో ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఆగిపోయినటువంటి గడియారాలు అది ఏ రూపంలోనేనండి? ఒక వాచి రూపంలో ఉన్నాయా? అంటే గోడకు తగిలించినటువంటి గడియారాలు అనే కాదు. కొంతమంది ఇళ్లలో గోడకు తగిలించినటువంటి గడియారాలు ఆగిపోయి ఉంటున్నాయి. వాటికి బ్యాటరీలు వేసి తీసుకురాకుండా అట్లనే వదిలేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు టైం ఎక్కడికక్కడ చూసుకుంటూ ఉంటున్నారు. మన చేతుల్లో పని అది. కాబట్టి గోడకు గడియారాలు అలా వదిలేసి ఉంచుతున్నారు. కానీ అదేంటంటే మీకు టైం ఆపేస్తుందన్నమాట. ఎక్కడికక్కడ ముందుకు సాగకుండా వచ్చేటటువంటి అవకాశాలన్నిటినీ కూడా లాగేసేయటం. గోడకు ఉన్నటువంటి గడియారాలు బ్యాటరీలు కనుక లేకపోతే అర్జెంటుగా వాటికి ముందు బ్యాటరీలు వేసి ఆ గడియారాలను కదిలేటట్టుగా చేయండి. అంతేకాని మీకు టైం అనేది ఏ రూపంలో ఆగిపోయినా కూడా మీకు అంతా కూడా చెడునే మిగులుస్తుంది. కాబట్టి టైం అనేది ఎప్పుడూ కూడా ఆడుతూ ఉండాలి. కానీ ఆగిపోకూడదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. రెండో వస్తువు ఏమిటి అంటే మీకు ఇంట్లో ఉన్నటువంటి పగిలినటువంటి ఏదైనా వస్తువులు. అసలు మీరు ఎప్పుడైనా గమనించారా? ఏదైనా పెద్ద వస్తువులు పగిలిపోతే అప్పటికప్పుడు తీసి బయట పడేస్తూ ఉంటారు. కానీ మీరు పట్టించుకోకుండా మీ ఇంట్లో పగిలిన వస్తువులు చిన్నవి అవ్వచ్చు, కొన్ని పెద్దవి అవ్వచ్చు. కొన్ని వస్తువులు అలా మూలన పడిపోయి ఉంటున్నాయి. కుప్పలు కుప్పలుగా ఉంచుతున్నారు. వాటి మీద లేనిపోని పురుగులు, సాలెగూళ్ళు పెడుతున్నాయి. ప్లేట్లు విరిగిపోవటం, సొట్టలు పడిపోవటం ఇలాంటివి మీరు ఎప్పుడైనా గమనించారా? ఇలాంటివి ఏవైనా మీ ఇంట్లో ఉంటే పగుళ్ళు గనక ఉంటే ఆ వస్తువులు అర్జెంటుగా తీసి బయట పడేయండి. చాలామంది ఏముందులే అని చెప్పేసి పట్టించుకోకుండా వెంటనే ఒక్కొక్కసారి కొత్త వస్తువులు కొనుక్కురాగానే పగిలిపోవటం, విరిగిపోవటం ఏదో ఒకటి జరుగుతుంది. అంటే ఆ వస్తువులతో మనకు అంతటితో రుణం తీరిపోయింది అనుకుని బయట పడేయాలి. అలా కాకుండా చాలామంది వాటిని కొంచెంగా గమ్ములాగా అతికించడం ఇలాంటివి చేసి అతుక్కు పెట్టేసుకుని వాడేసుకుంటూ ఉంటారు. కానీ ఏదైనా ఒకసారి కనుక పగిలిపోయింది అనుకుంటే దానితో మనకు రుణం తీరిపోయింది అని అర్థం. అది ఎంత పెద్ద ఖరీదైన వస్తువైనా సరే దాన్ని అర్జెంటుగా తీసి బయట పడేయండి. అలానే పర్స్ జిప్పులు పోయినవి కానీ ఫెయిల్ అయినవి కానీ మనం పక్కన పెట్టేస్తూ ఉంటాము. విరిగిపోయినటువంటి దువ్వెలను ఇలాంటివి కూడా వాడుతూ ఉంటాం. ఇలాంటివి కూడా నెగిటివిటీని ఆకర్షిస్తూ ఉంటాయి. వంటగదిలో పగిలినటువంటి వస్తువులు
పాడైపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉన్నాయేమో చూసి అర్జెంటుగా బయటపడేయండి. మూడో వస్తువు వచ్చేటప్పటికి అద్దం. అద్దాన్ని మీరు మీ ముఖం అద్దంలో చూసుకుంటూ ఉంటారు. ఆ అద్దం పగిలి ఉంటుంది. చాలా మందికి కూడా ఒక్కొక్కసారి మన చేయి జారి కింద పడొచ్చు. ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలు పడేస్తూ ఉంటారు. అలాగే కొంచెం లైట్‌గా క్రాక్ ఇచ్చిందిలే ఏముందిలే అని చెప్పేసి అలాగే మొహం చూసుకుంటూ ఈసారి తెచ్చుకుందాంలే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. మర్చిపోతున్నా కూడా ఆ పగిలిన అద్దాన్నే చూసుకుంటూ ఉంటారు. జస్ట్ క్రాకే కదా ఇచ్చింది అని అనుకుంటూ ఉంటారు. అవి మనకు పగులు కిందకే వస్తుంది. అలాంటి పగిలినటువంటి అద్దంలో మన ముఖాన్ని చూసుకోకూడదు. అలా చూసుకున్నప్పుడు మనకి దరిద్రం అనేది పీడిస్తుంది. కాబట్టి ఆ పగిలిన అద్దం ఏదైనా ఉంటే అర్జెంటుగా తీసి బయట పడేయండి. దానిలో ముఖం చూసుకోవటం కానీ, దాన్ని ఇంట్లో పెట్టుకోవటం ఇలాంటివి అస్సలు చేయకూడదు. మనకి అద్దం ఆకర్షణ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అద్దం పగలకుండా నీట్‌గా ఉన్నప్పుడే మనకి మంచిని ఆకర్షిస్తుంది. అలా కాకుండా పగిలిన క్రాకులు ఇచ్చినప్పుడు అది వెంటనే చెడుని ఆకర్షిస్తుంది. చెడు సంకేతాలు మన ఇంటిలో జరిగేటట్టుగా చేస్తుంది. కాబట్టి మిగిలిన అద్దాలు కానీ, ఇలాంటివి పొరపాటున కూడా ఉంచుకోకూడదు. అందులో పొరపాటున కూడా ముఖం అనేది చూసుకోకూడదు. మనకి దేవుళ్ళ ఫోటోలు కూడా చాలామంది పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసేటువంటి పటాలు అవ్వచ్చు, పూజా గదిలో పటాలు అవ్వచ్చు, లేదా పూజలో ఉన్నటువంటి పుస్తకాలు అవ్వచ్చు. చదువుకుంటూ ఉంటారు కదా మంత్రాలు అనేవి. ఆ చిరిగిపోయినటువంటి పుస్తకాలు కానివ్వండి, లేదా దేవుళ్ళ ఫోటోలు ఏంటంటే క్రాకులు ఇవ్వడం, కొంచెం ఎక్కడైనా లోపల ఉన్నటువంటి దేవుడు పేపర్ అనేది కొంచెం చిరిగి ఉండటం, ఏముందిలే పగుళ్ళే కదా, కొంచెమే కదా చినిగింది, అట్లా ఉంచేద్దామని చెప్పేసి ఉంచుకుంటూ ఉంటారు. అలాంటివి పొరపాటున కూడా చేయకూడదు. ఇలాంటివి చేయటం వలన ఆ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. దేవుడు పటాలు కానివ్వండి, ఏదైనా పగిలితే మాత్రం వెంటనే తీసేయాలి. ఆ గాజు ముక్కల్ని కూడా ఒక కవర్లో వేసేసి మూట కట్టేసి డస్ట్‌బిన్‌లో వేయండి. దేవుడు పటాలు పగిలి ఉన్నా కూడా మీరు చేసేటువంటి పూజ మీకు లాభం రాకపోగా నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి దేవుడు పటాలు పగిలి ఉంటే అది ఏ రూపంలో కానివ్వండి, కొన్ని చిన్న చిన్న విగ్రహాలు కూడా విరిగి ఉండటము, పగిలి ఉండటము, ఎక్కువ రేటు పెట్టి తీసుకొచ్చామని చెప్పి ఏముందులే అని అట్లాగే అతుకు పెట్టేస్తూ ఉంటారు. కానీ అలా ఎప్పుడూ కూడా అలా ఆలోచించవద్దు. దాన్ని కనీసం మీరు గమ్ము పెట్టి అంటించుకొని అయినా సరే వాడుతూ ఉంటారు. అలా వాడుకోవద్దు. అలా చేసినా కూడా అది మనకు పగిలినటువంటి వస్తువుతోనే సమానం. అలాంటి పూజ ఏమిటంటే చాలా వరకు కూడా మనకు నష్టాన్ని ఇస్తుంది. పూజా మందిరంలో వచ్చేటప్పటికి ఒక్కొక్క దేవుడు చిత్రపటాలు 2 ఉంటాయండి. కొంతమందికి మీరు చూసినట్లయితే లక్ష్మీదేవి పటాలు 2 ఉంటాయి. శివపార్వతుల పటాలు 2 ఉంటాయి. సేమ్ అవే ఫోటోలు 2గా ఉంటాయి. అలాగే సేమ్ చిత్రపటాలు 2 ఉండకూడదు. అలా వస్తువులు 2 గనక ఉంటే దేవుడు పటాలు అది చాలా వరకు కూడా వ్యతిరేకంగా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎక్స్ట్రా ఉన్నటువంటి దేవుడు పటాలు మొత్తం కూడా తీసుకువెళ్ళి మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళి మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి దేవాలయాన్ని గుడికి వెళ్ళి దేవుడి పటాలు మొత్తం అక్కడ చెట్లు ఉంటాయి కదా, దేవుడి దగ్గర ఆ చెట్టు దగ్గర వదిలేసిరండి. ఎప్పుడూ కూడా పొరపాటున కూడా ఉంచుకోకూడదు. మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, మీ పెద్దవాళ్ళు చనిపోయినటువంటి వారు ఉంటారు కదా, వారి యొక్క సంబంధించినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే అర్జెంటుగా వాటిని కూడా తీసేయాలి. కొంతమంది పెద్దవాళ్ళ మీద ప్రేమతో మన పెద్దవాళ్ళే కదా అని వారి ఆశీస్సులు మనకు ఉంటాయని చెప్పేసి వారి తాలూకా బట్టలు బంగారం కానివ్వండి, వారు వాడుకున్నటువంటి మంచాలు ఇలాంటివన్నీ కూడా ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారు. కానీ అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. అంత ఖరీదైనటువంటి వస్తువునైనా కానీ, వారికి సంబంధించినటువంటి బంగారం కానీ, ఏదైనా సరే ఉంచుకోకూడదండి. ఆ బంగారాన్ని కరిగించుకొని, మీరు మళ్ళీ కొత్తగా ఏదైనా ఒక బంగారపు వస్తువును తెచ్చుకోండి. వారికి గుర్తుగా. అలాగే వారికి ఉన్నటువంటి మంచాలు అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇచ్చేసేయడం, లేకపోతే అమ్మేయటం, కొత్తగా వేరే వస్తువు తీసుకొచ్చుకోవటం ఇలాంటివి చేయండి. అంతేకాని వారు వాడినవి మీరు ఉంచుకొని ఇంట్లో వాడటం వల్ల వారు తాలూకా ఉన్నటువంటి ఆ ఇంట్లో ఆ ఆరా అనేది తిరుగుతూ ఉంటుంది. దానివల్ల నెగటివిటీ అనేది మీ మీద ఎక్కువగా పడుతుంది. ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది. కాబట్టి మీ పెద్దవారికి సంబంధించి పితృదేవతలకు సంబంధించినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే
వాటిని మార్పులు చేర్పులు చేసుకోవటం అనేది చేయండి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 5 వస్తువులు ఏదైనా శనివారం కానీ, ఆదివారం కానీ తీసేసి మీ ఇంటి నుంచి బయట పడేయండి. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పినట్టుగా ఈ 5 వస్తువులను తీసి బయట పడేసి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. మీ ఇంటికి ధనం చూడండి ఎంత ఆకర్షిస్తుందో. మీకున్నటువంటి సమస్యలు కూడా తగ్గిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత పెరుగుతుంది, అన్యోన్యత పెరుగుతుంది, డబ్బు నిలబడుతుంది, అప్పులు తీరిపోతాయి. ఇంట్లో అంతకుముందు ఉన్న అనారోగ్యం, చికాకులన్నీ కూడా తొలగిపోయి ఒక మంచి వాతావరణం నెలకొంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి.